తిరుపతి లడ్డు కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాదులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. లడ్డు తయారీలో అవకతవకలకు సహకరించిన వైవి సుబ్బారెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. హిందువుల మనోభావాలు దేవస్థానం పవిత్రతను కాపాడాలని కోరారు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలు కల్తీ జరిగినాయని గత 5 ఏళ్ల నుంచి కూడా భక్తులు మాట్లాడుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే దానిపైన ఎంక్వైరీ చేసి అది చెప్పింది నిజమేనని, ప్రసాదాల్లో కల్తీ జరిగిందని నిర్ధారించారు. అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్లు కూడా కల్తీ జరిగిందని నిర్ధారించాయి. కాబట్టి హిందువుల యొక్క మనోభావాల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాల్ని గాయపరిచిన గత ప్రభుత్వంలోని బాధ్యులందరిపైన కూడా చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని ఈ రోజు లీగల్ సెల్ తరఫున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తిరుపతి దేవస్థానంలో